నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ గురించి చర్చిద్దాం. శ్రీనివాస రామానుజన్ కూడా గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరు? శ్రీనివాస రామానుజన్ కూడా గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రముఖ గణిత శాస్త్రవేత్తగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇతడు చిన్న వయసులోనే చాలా రకాలైన గణితపరమైన విషయాలను, ఒక మనిషికి మేధస్సు ఎంతవరకు ఉంటుందో అనే దానికి సంబంధించి గణితపరంగా ఎంతవరకు ఆలోచించడానికి అవకాశం అనేది ఉంటుందనే దాని గురించి ఇతని యొక్క మేధస్సు ఆధారంగా మనం చెప్పడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, 20వ శతాబ్దపు గణిత శాస్త్రజ్ఞులలో ప్రసిద్ధుడైనటువంటి శ్రీనివాస రామానుజన్ క్రీస్తు శకం 1887వ సంవత్సరంలో డిసెంబర్ 22వ తేదీన ఇతడు జన్మించడం అనేది జరుగుతుంది. ఎవరు? 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజన్ క్రీస్తు శకం 1887వ సంవత్సరంలో డిసెంబర్ 22వ తేదీన మద్రాసు రాష్ట్రంలోని ఈరోడ్ అనే గ్రామంలో నిరుపేద వైష్ణవ కుటుంబంలో ఇతడు జన్మించడం అనేది జరుగుతుంది. ఏ గ్రామంలో? మద్రాసు రాష్ట్రంలోని ఈరోడ్ గ్రామంలో ఒక నిరుపేద అయినటువంటి వైష్ణవ కుటుంబంలో ఇతడు జన్మించడం అనేది జరుగుతుంది. ఇతడు ప్రముఖ ఆధునిక గణిత శాస్త్రవేత్తగా కూడా ఇతని తెలియడం అనేది జరుగుతుంది. ఇతడు బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి ద్వారా చిన్నప్పటి నుంచి అతనికి గణితం అంటే చాలా ఇష్టంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తాడంటే గణితం అనేది ఎక్కువగా చదువుతూ ఉండడం ద్వారా ఇతర సబ్జెక్టులలో కూడా అతడు ఫెయిల్ కావడం అనేది జరుగుతుంది. గణితం పైన ఉన్న ఆసక్తితో గణితపరమైన విషయాలే ఎక్కువగా చేస్తుండడం ద్వారా, గణితపరమైన అంశాల గురించి ఎక్కువగా అభిరుచి ఉండడం ద్వారా అతడు తన ప్రతిభను కూడా వాటిలోనే కనబరుస్తూ ఉపాధ్యాయులను కూడా అతడు ఆశ్చర్యపరచడం అనేది జరిగేదంట తరగతి గదిలో. ఏంటంటే తరగతి గదిలో తన ఉపాధ్యాయుడు గణితాన్ని బోధిస్తున్న సందర్భంలో తన యొక్క గణిత ప్రతిభ ఆధారంగా వారిని ఆశ్చర్యపరిచే విధంగా క్వశ్చన్స్ అనేటివి కూడా ఇతడు వేయడం అనేది జరిగేదంట. ఒక గణిత ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యచే భాగించినప్పుడు ఫలితం 1 వస్తుందని బోధిస్తున్న సందర్భంలో ఇతడు ఇమీడియట్గా లేచి, సార్ 0ను 0చే కనుక భాగించినట్లయితే సమాధానం ఏంటి అని అతడు క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుందంట. కాబట్టి అలాంటి సందర్భంలో ఉపాధ్యాయుడు సమాధానం చెప్పలేక ఇతని యొక్క ప్రతిభను గుర్తించి అతనికి సమాధానం చెప్పడానికి కూడా అతని దగ్గర సమాధానం అనేది లభించడం అనేది జరగలేడు. కాబట్టి ఈ విధంగా ఉపాధ్యాయులను కూడా అతని యొక్క ప్రతిభతో ఆశ్చర్యం పరిచేవాడుగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులను కూడా ఎవరు? శ్రీనివాస రామానుజన్ తన యొక్క గణిత ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులను కూడా ఆశ్చర్యపరిచే విధంగా కూడా అతడు క్వశ్చన్స్ అనేటివి కూడా అడగడం అనేది జరిగేదంట. ఇతడు గణితం అంటేనే ఆసక్తి కలిగి ఉండడం ద్వారా మిగతా సబ్జెక్టుల పట్ల అనాసక్తి ప్రదర్శించడం వల్ల ఇతడు ఇంటర్మీడియట్లో పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? గణితం కాకుండా ఇంకా వేరే సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటి పట్ల ఆసక్తి అనేది లేకపోవడం వల్ల, వాటిని సరిగా చదవలేకపోవడం వల్ల ఇంటర్మీడియట్లో కూడా అతడు ఫెయిల్ కావడం అనేది జరుగుతుంది. కానీ గణితం పట్ల ఇతనికి ఉన్న పరిశోధన శక్తి మాత్రం చాలా ఎక్కువగా అమోఘమైందిగా కూడా మనం చెప్పవచ్చును. ఏంటి? గణితం పట్ల ఇతనికి ఉన్న శక్తి అనేది చాలా అమోఘమైందిగా కూడా చెప్పవచ్చును. ఎందుకంటే గణితం పట్ల ఆసక్తి ద్వారా గణితపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుండడం అనేది జరుగుతుంది. కాబట్టి గణితం పట్ల ఇతనికి ఉన్న శక్తి అనేది చాలా అమోఘమైందిగా కూడా మనం చెప్పవచ్చును. ఇతడు తర్వాత మద్రాసులోని పోర్ట్ ట్రస్ట్లో గుమస్తాగా కూడా ఇతడు పనిచేయడం అనేది జరుగుతుంది. అంటే తన యొక్క జీవనం కొనసాగించడానికి ఇతడు పోర్ట్ ట్రస్ట్లో ఏం చేస్తాడు? గుమస్తాగా చేరడం అనేది జరుగుతుంది. అక్కడ చేరినప్పటికీ కూడా గణితం పట్ల అభిరుచి అనేది కూడా అతనికి తగ్గడం అనేది జరగదు. ఇంకా అక్కడ చేరి పనిచేస్తున్నప్పటికీ కూడా గణితపరమైన అభిరుచి అనేది పెంపొందించుకుంటూ గణితపరమైన ఆలోచనలు కూడా అతడు చేయడం అనేది జరిగేదట. అదేవిధంగా ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ పత్రికలో ఇతనికి సంబంధించిన అనేక రకాలైన వ్యాసాలు కూడా అందులో ప్రచురితం అనేది కావడం అనేది జరిగిందంట. దీంట్లో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ పత్రికలో ఇతడు గణితానికి సంబంధించిన అనేకమైన వ్యాసాలు అనేటివి కూడా ఇందులో ప్రచురితం కావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతడు ముఖ్యంగా బెర్నూలీ సంఖ్యలకు సంబంధించిన బెర్నూలీ సంఖ్యల లక్షణాలపై రాసిన వ్యాసం అనేది చాలా పేరు కూడా అతనికి తెచ్చిపెట్టడం అనేది జరిగింది.
దేనికి సంబంధించిన బెర్నౌలీ సంఖ్యలకు సంబంధించిన లక్షణాలపై రాసిన వ్యాసం అనేది అతనికి ఎక్కువ పేరును కూడా తీసుకుని రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం అతనికి ఉపకార వేతనం అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇతని యొక్క ప్రతిభను గుర్తించి ఇతనికి మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉపకార వేతనం పొంది 1914వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి గణితాన్ని కూడా ఇతడు అధ్యయనం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడమ్మా? మద్రాసు విశ్వవిద్యాలయానికి ఉపకార వేతనం పొంది మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి కూడా ఏం చేస్తాడు? ఉపకరణ వేతనం అనేది పొంది అంటే స్కాలర్షిప్ అనేది పొంది 1914వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి గణితానికి సంబంధించిన విషయాలు, గణితానికి సంబంధించిన అధ్యయనం అనేది కూడా అతడు చేయడం అనేది జరిగింది. ఇతను 1917వ సంవత్సరంలో ఢాకాలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత పరిశోధనలు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏ సంవత్సరంలో అమ్మా? 1917వ సంవత్సరంలో ఢాకాలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత పరిశోధనలు చేసి ప్రపంచ పత్రికల్లో అతని యొక్క వ్యాసాలు ప్రచురితమైన చిన్న వయసుకు సంబంధించిన వ్యక్తిగా కూడా ఇతడు పేరుగాంచడం అనేది జరుగుతుంది. ప్రఖ్యాతి అనేది కూడా గణించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇతడు 1917వ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణితానికి సంబంధించిన పరిశోధనలు చేసి అతడు ప్రపంచ పత్రికల్లో కూడా అతనికి సంబంధించిన వ్యాసాలన్నిటి కూడా ప్రచురితం అనేది చేయించడం కావడం ద్వారా చిన్న వయసులోనే చాలా ప్రఖ్యాతి అనేది కూడా, చాలా పేరు ప్రతిష్టలు అనేవి కూడా అతనికి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శుద్ధ గణిత శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్ ప్రపంచ ప్రసిద్ధి చెందడం అనేది జరుగుతుంది. దీంట్లో శుద్ధ గణిత శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్కి చాలా మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇతడు చేసిన గణిత పరిశోధనలన్నీ ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవిగా చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి నంబర్ సిస్టమ్కి సంబంధించిన అంశాల గురించి ఇతడు ఎక్కువగా నంబర్స్ మీదనే ఎక్కువగా ఏం చేశాడు? పరిశోధనలు అనేది చేసి నంబర్స్ మీదనే ఎక్కువగా కృషి అనేది కూడా ఇతడు చేయడం అనేది జరుగుతుంది. ఇతడు భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో ప్రథముడుగా ఇతని తెలియడం అనేది జరుగుతుంది. అంటే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా కూడా ఇతని మనం చెప్పవచ్చును. అంత ప్రముఖమైన వ్యక్తిగా కూడా ఇతని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా శ్రీనివాస రామానుజన్ గణితానికి ఏ రకమైన సేవలు అందించాడు? మళ్ళీ ఎవరు? శ్రీనివాస రామానుజన్ గణితానికి అందించిన సేవలు ఏంటి అనే దాని గురించి మనం చూసినట్లయితే 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం. దాన్ని ఏమంటామంటే గోల్డ్ బ్యాక్ కంజంక్షన్గా చెప్పడం అనేది జరుగుతుంది అనే వివరణను ఎవరిచ్చారు? శ్రీనివాస రామానుజన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే సరి సంఖ్యలను కనుక మనం తీసుకున్నట్లయితే 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను కూడా ఏ విధంగా రాయొచ్చమ్మా? 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. దానిని ఏమంటామంటే గోల్డ్ బ్యాక్ కంజంక్షన్ అనే వివరణను కూడా ఇతడు ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 కంటే పెద్దదైన సరి సంఖ్య 4 అనే సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే 2 + 2గా మనం రాయొచ్చు, అవునా? అదేవిధంగా 2 కంటే పెద్దదైన 6 అనే సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే 3 + 3 ఏంటి? 2 కంటే పెద్దదైన ప్రతి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలము, అవునా? అదేవిధంగా 2 కంటే పెద్దదైన 8 అనే సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే 3 + 5, అవునా? ఈ విధంగా 10 కనుక తీసుకున్నట్లయితే 5 + 5, అవునా? ఈ విధంగా రాయడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు శ్రీనివాస రామానుజన్ రాయడం అనేది జరుగుతుంది. ఏంటి? 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు శ్రీనివాస రామానుజన్ రాశాడు. ఇందులో ఫస్ట్ దానికి 1/4 కూడగా మిశ్రమ భిన్నాలను కనుక మనం చూసినట్లయితే మిశ్రమ భిన్నాలు వర్గాలు ఏర్పడతాయి. ఇలాంటి మిశ్రమ భిన్నాల్లో 1/2 భిన్నాంకం 1/2 అవుతుంది. ఇలాంటి మిశ్రమ భిన్నాలు ఇంపైన కూర్పుగా రూపొందించడం అనేది జరిగింది. అంటే 2తో ప్రారంభించబడి 2 ప్రధాన సంఖ్యతో ప్రారంభించబడి దానికి భిన్నాలను కనుక మనం యాడ్ చేసుకుంటూ కనుక వెళ్ళినట్లయితే అది ఏ రూపంలో 1/2 రూపంలో ఉండే విధంగా మనం రాయడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇతడు తెలియజేశాడు. ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే 2 + 1/4
అనేది కనుక చూసినట్లయితే ఈజ్ ఈక్వల్స్ టు 1/2 స్క్వేర్ ఈ విధంగా రాయొచ్చు. ఎందుకంటే 2 + 1/4 2 + 1/4 ఈ విధంగా రాయొచ్చు. దీన్ని 4 × 2 = 8 9/8 అని రాయొచ్చు. 9/8ను కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా 1/2 స్క్వేర్గా రాయొచ్చు. అవునా? 1/2 అంటే 3 × 3 2 × 2 1 3 2 1 = 3/2 స్క్వేర్ అంటే ఎంత అవుతుందమ్మా? సారీ, ఇది 4 9/4 అవుతుంది. అవునా? ఈ విధంగా రాయడానికి అవకాశం అనేది ఉంటుందని. అదేవిధంగా 2 + 1/4 = 1 1/2 స్క్వేర్. 2 × 3 + 1/4 = 2 × 1/2 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 5/2 స్క్వేర్ అవుతుంది. అంటే 25/4 అవుతుంది. అవునా? ఈ విధంగా 2 × 3 × 5 + 1/4ను 5 × 1/2 to the power of 5.5 to the power of స్క్వేర్గా చెప్పడం అనేది జరుగుతుంది. 5.5 స్క్వేర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము ఒక ఇంపైన కూర్పుగా భిన్నాల రూపంలో రాయడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. ఈ విధంగా 2 × 3 × 5 × 7 + 1/4 కనుక చేసినట్లయితే మనము దాన్ని ఇంకా 1/2 రూపంలో ఉండే విధంగా 1/2 స్క్వేర్ రూపంలో ఉండే విధంగా మనము ఈ కూర్పులు రాయడానికి భిన్నంగా రాయడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇతడు వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా రామానుజన్ చివరి దశలో మాక్ థీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధన చాలా ప్రసిద్ధిగాంచిందిగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మాక్ థీటా ఫంక్షన్స్ మీద కూడా ఇతడు అనేక రకాల పరిశోధన అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. అది చాలా ప్రసిద్ధమైనదిగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంఖ్యలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నట్లుగా కూడా ఇతనికి మనం చెప్పవచ్చును. ఎవరికి? శ్రీనివాస రామానుజన్కి సంఖ్యలపై కూడా చాలా ఎక్కువ అవగాహన అనేది కలిగి ఉందిగా కూడా చెప్పవచ్చును. ఆయన పేరుపై ఒక శ్రీనివాస రామానుజన్ సంఖ్యగా చెప్పబడుతున్న సంఖ్యనే దానికి నిదర్శనంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? శ్రీనివాస రామానుజన్ సంఖ్యగా చెప్పబడుతున్న 1729 నంబరే దానికి నిదర్శనంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు? అతడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని యొక్క ప్రొఫెసర్ హార్డీ తనని మందలించడానికి వచ్చినప్పుడు అతని యొక్క వెహికల్ నంబర్ను తెలుసుకొని ఆ సంఖ్యలో ఏ రకమైన ప్రత్యేకత లేదు అని హార్డీ చెప్పినప్పుడు, తన ప్రొఫెసర్ చెప్పినప్పుడు, లేదు అందులో ఒక ప్రత్యేకత ఉంది అని ఆ వెహికల్ నెంబర్ ఎంత అంటే 1729. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? 2 ఘనాల మొత్తంగా 2 రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్యగా దీన్ని అతడు గుర్తించడం అనేది జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో దాంట్లో ఏ రకమైన ప్రత్యేకత లేదు అంటే అతడు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో ఈ విధంగా సంఖ్య 1729 సంఖ్య గురించి ఈ రకమైన ప్రత్యేకత అతడు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ సంఖ్య యొక్క ప్రత్యేకత ఏంటి? 2 ఘనాల మొత్తంగా 2 రకాలుగా రాయగల అతి చిన్న సంఖ్యగా దీన్ని అతడు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అతనికి గణితంపై లేదా గణితంలో ఉన్న సంఖ్యలపై అతనికి ఎక్కువగా అవగాహన అనేది కలిగి ఉందని చెప్పడానికి కూడా ఈ సంఖ్యనే మనం నిదర్శనంగా కూడా తీసుకోవచ్చును. అదేవిధంగా సంఖ్యల సర్వసమానత్వాలు, సౌష్ఠవాల గురించి కూడా అతడు వివరించడం అనేది జరిగింది. వాటి మధ్య సంబంధాలు, వాటిపై ఆయనకున్న జ్ఞానం అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందే మనం ఎగ్జాంపుల్ చూసాము. 2 × 1/2 1/4 = 2 + 1/4 ఏంటి? 1 × 1/2 1/2 స్క్వేర్గా రాయొచ్చును. 2 ఏముంది నెక్స్ట్ 2 × 3 + 1/4ని 2.5 అంటే ఈ సంఖ్యలను ఉపయోగించి అతడు వివిధ రకాలైన పరిశోధనలు నిర్వహించడం అనేది జరిగింది. కాబట్టి సంఖ్యలపై అదేవిధంగా సౌష్ఠవాలపై అతనికి చాలా ఎక్కువగా ప్రతిభ అనేది కలిగి ఉన్నట్లుగా కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చును. అదేవిధంగా సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను గురించి కూడా అతడు వివరించడం అనేది జరిగింది. ఏంటి? సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను శ్రీనివాస రామానుజన్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఏంటి? ఏ సంఖ్యకైనా అంతకు ముందున్న కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో వాటిని సమున్నత సంయుక్త సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏ సంఖ్యకైతే అంతకు ముందున్న సంఖ్య కంటే కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ రకమైన సంఖ్యను సమున్నత సంయుక్త సంఖ్యలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ రకమైన భావనను కూడా సమున్నత సంయుక్త సంఖ్యలకు సంబంధించిన భావనను కూడా ఇతడు తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శ్రీనివాస రామానుజన్ పైకి సంబంధించిన విలువలను వివిధ రకాలుగా అప్రాక్సిమేట్లుగా వివిధ రకాలుగా చెప్పడం అనేది జరిగింది. దానిలో భాగంగా π = 3.1415 ఈ విధంగా పైకి సంబంధించిన వివిధ రకాలైన విలువలను అతడు తెలియడం అనేది జరిగింది. దాన్ని ఉపయోగించడం ద్వారా
ఉపయోగించడం ద్వారానే కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్కి సంబంధించిన పరిజ్ఞానంలో అది ఎక్కువగా ఉపయోగించబడుతున్నట్లుగా కూడా మనం చెప్పవచ్చును. అదేవిధంగా ఇతడు గణితానికి చేసిన కృషికి ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజీ గౌరవం అనేది కూడా పొందిన మొదటి భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ అనే గౌరవాలు పొందిన మొదటి భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? శ్రీనివాస రామానుజన్గా చెప్పడం అనేది జరుగుతుంది. వీటిపైన కూడా మనకి ఇంతకుముందు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ అండ్ ఫెలో ఆఫ్ ది ట్రినిటీ అవార్డు పొందిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇతడు ఈ విధంగా ప్రతిభ అనేది కనబరుస్తున్నప్పటికీ అతన్ని శారీరకంగా, మానసికంగా, శ్రమ అనుకూలంగా కానీ వాతావరణం, ఆహారపు అలవాట్లు శ్రీనివాస రామానుజన్ మేధస్సును ఏమి చేయలేకపోయినా కూడా అతనికి శరీరాన్ని మాత్రం అనారోగ్య పాలన మాత్రం చేయడం అనేది జరిగింది. ఏంటి? అతడి యొక్క మనస్సును కానీ తన యొక్క ఆలోచనలను కానీ ఏ రకమైన డిస్టర్బెన్స్ అనేది చేయలేదు, కానీ వాతావరణం అనేది అతని శరీరాన్ని మాత్రం ప్రాబ్లం చేసి అతని అనారోగ్య పాలు అనేది కూడా చేయడం అనేది జరిగింది. ఈ విధంగా అనారోగ్య పాలకు గురయ్యి అతడు ఇండియాకి తిరిగి వచ్చిన సందర్భంలో అతని యొక్క అభిమానులు అతనికి అనేక రకాలైన వైద్య సేవలను అందించడం అనేది జరుగుతుంది. అయినా కూడా అది ఫలితం అనేది లభించలేకపోవడం వల్ల ఏమవుతుంది? అతడు 1920 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన 1920 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన ఇతడు మరణించడం అనేది జరుగుతుంది. ఎవరు? శ్రీనివాస రామానుజన్ 1920 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన మరణించడం అనేది జరుగుతుంది. అతని యొక్క జీవిత కాలాన్ని కనుక మనం చూసినట్లయితే 32 సంవత్సరాల 4 నెలల 4 రోజులుగా మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. ఎంత అతని జీవితకాలం? 32 సంవత్సరాల 4 నెలల 4 రోజుల్లోనే అతడు గణితానికి సంబంధించిన చాలా రకాల విషయాలను కూడా అతడు కనిపెట్టడం అనేది జరిగింది. చాలా రకాల లాజిక్స్ అనేవి కూడా అతడు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి శ్రీనివాస రామానుజన్ శాస్త్రజ్ఞుడు అనేది ప్రధానం కాదు, అతడు మానవ మేధస్సు ఎంత చేయగలదో అతడు నిరూపించడం అనేది జరుగుతుంది. అంటే అతడు గణిత శాస్త్రజ్ఞుడు అని చెప్పుకోవడం వంటి కాకుండా, అది మాత్రమే కాకుండా, అంటే ఒక వ్యక్తి కనుక ఉన్నట్లయితే అతని యొక్క మేధస్సు అనేది ఎంతవరకు ఆలోచించగలుగుతుంది, ఎంత ప్రత్యేకత అనేది కలిగి ఉంది మన మనస్సుకు, ఎంతవరకు ఆలోచించడానికి అవకాశం అనేది ఉంటుంది, మానవుని యొక్క మేధస్సును మనము ఎంతవరకు ఆలోచించే విధంగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇతడు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా శ్రీనివాస రామానుజానికి సంబంధించిన అంశాలు. ఓకే, థ్యాంక్ యూ.